ఏ రోజో వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన దోషం ఈ రోజు ఇతన్ని ఇలా పట్టి పీడిస్తుందని చెప్పి చాలా మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కూడా చూడండి, ఒక గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది అడుగుతారు, వీడు ఇలా పుట్టడానికే వీడు చేసుకున్న పాపమా, వీడు కన్నవాళ్ళు చేసిన పాపమా అని అడుగుతారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో కష్టాలు వచ్చినా, ఒక వ్యక్తి జీవితంలో బాధలు వచ్చినా, ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు వచ్చినా, అతని స్థితి బాగాలేకపోయినా అందరూ ఏమనుకుంటారంటే ఎప్పుడో ఏదో తప్పు చేసి ఉండొచ్చు, ఎప్పుడో ఏదో పాపం చేసి ఉండొచ్చు, ఏ జన్మలోనో ఏదో పాపం చేసుకుని ఉండొచ్చు, అందుకే ఇతని జీవితం ఎంత కష్టాల పాలైపోయింది, ఎంత శ్రమల పాలైపోయింది అని చెప్పి చాలా మంది మాట్లాడడం మనం వింటూ ఉంటాం. కానీ ఈ కీర్తన రాసిన దావీదు గారు ఏం చెప్తుంటే ఈయన జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. అనేక మంది నలువైపుల నుంచి లేస్తున్నారంట అతన్ని సమస్యల పాలు చేద్దాం, కష్టాల పాలు చేద్దామని. మరి మనం ఆలోచిస్తే దావీదు గారండి నిజంగా ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశారని మనం ఆలోచిస్తే ఈ కీర్తన రాసిన దావీదు గారు అసలు ఏ తప్పు చేయలేని వ్యక్తి. ఇంత మంచి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఆయన చరిత్ర చదువుతుంటే వేరొకరు కనిపించరేమో బైబిల్ గ్రంథంలో మనుషుల్లో అన్నట్టుగా మనకి ఆలోచన వస్తుంది. ఇంతకీ దావీదు గారు ఎలాంటి వ్యక్తి అంటే ఏదో జన్మలో ఏదో పాపం చేసుకునే వ్యక్తి, తప్పు చేసుకునే వ్యక్తి కాదండి. ఈ దావీదు గారు ఎలాంటి వ్యక్తి అంటే నోటి మాటలో కూడా దోషం లేనటువంటి వ్యక్తి దావీదు గారు. ఈ దావీదు గారు ఎలాంటి వ్యక్తి అంటే ప్రియులారా, మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. దావీదు గారికి దేవుడు అంటే చాలా ఇష్టం అంట, దేవుడు అంటే చాలా విశ్వాసం దావీదు గారికి. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు ఒక అడుగు వేయమంటేనే వేసే వ్యక్తి దావీదు గారు. ఆ తర్వాత దావీదు గారు ఎలాంటి వ్యక్తి అంటే తండ్రి చెప్పిన మాటను వినే వ్యక్తి. ఆ తర్వాత దావీదు గారు ఎలాంటి వ్యక్తి అంటే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి. వాళ్ళ కన్న తండ్రి, వాళ్ళ నాన్నగారు ఏదైనా పని చెప్పారంటే ఆ పని ఖచ్చితంగా చేసి పాటించే వ్యక్తి దావీదు గారు. ఇంకో రకంగా చూసే ప్రియులారా, దావీదు గారిలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే వాళ్ళ అన్నగారు చెప్పిన పనులు కూడా దావీదు గారు ఏ రోజు కూడా చేయడం మానలేదు. వాళ్ళ క్యారేజీలు మోయడం, వాళ్ళకి అన్నం పట్టుకెళ్ళడం, వాళ్ళ యుద్ధంలో ఉంటే వాళ్ళకి అన్ని మోసుకెళ్ళడం దావీదు గారి జీవితంలో మనం చూస్తాం. ఇలా ఏ రకంగా ఏ వైపు నుంచి చూసినా తప్పనేదే కనిపించని జీవితం దావీదు గారి జీవితం. తండ్రి మాట వినేవాడు, అన్నలు చెప్పిన పనులు చేసేవాడు, అన్నగుడి మీద విశ్వాసం కలిగిన వ్యక్తి, ప్రార్థనాపరుడు. ఇలాంటి దావీదు గారు ఏమాత్రం కూడా కోసం దేవుడు ఏం చెప్తాడంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక సాక్ష్యం చెప్తాడు. దావీదు జీవితంలో ఒకే ఒక్క తప్పు తప్ప ఇంకే తప్పు చేయలేదు దావీదు అని చెప్తారు. ఒకసారి మాట చూపిస్తాను చూడండి. రాజుల గ్రంథం 2వ గ్రంథం తెరవండి. రాజుల గ్రంథం 2వ గ్రంథాన్ని తెరిచి దావీదు గారి కోసం దేవుడు ఏం చెప్తారంటే అక్కడ మనకి బాగా కనబడుతుంది. ఈ రాజుల గ్రంథంలో చూడండి, ఈ 2వ రాజుల గ్రంథంలో దావీదు గారి కోసం దేవుడు ఒక సాక్ష్యాన్ని చెప్తారు. సరే ఉండమ్మా. మొదటి రాజుల గ్రంథం, క్షమించండి, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 15వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. దేవుడు సాక్ష్యం చెప్తున్నారు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని యందును తప్పిపోకుండా ఉండెను. దావీదు గారి కోసం దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే ఆయన జీవితంలో ఏ తప్పు లేదు, ఒక్క ఊరియా విషయంలో తప్ప. తన జీవిత దినములన్నిటా కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞలను మరవకుండా దేవుడు వేసిన బాటలో నడిచాడని. ఇప్పుడు చెప్పండి, అన్ని మాటలను బట్టి దావీదు గారి జీవితంలో ఏదైనా తప్పు చేసిన వ్యక్త కాదు, ఎప్పుడైనా పాపం చేసుకున్న వ్యక్త ఆ ఒక్క విషయంలో తప్ప. తన జీవితంలో చూస్తేనండి ఎంత మంచివాడంటే దావీదు చాలా మంచివాడండి. కానీ అలాంటి మంచివాడి జీవితంలోనే 3వ కీర్తనలో ఏమని చెప్తున్నాడు మనం చదువుకున్నాం, నా మీదకు లేచేవాళ్ళు ఎప్పుడు ఏ అపరాధం చేయలేదు, ఎప్పుడు ఎవరిని నోటి మాటతో కూడా నిందింపలేదు. అలాంటి మంచివాడైనటువంటి దావీదు ప్రార్థనాపరుడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, తండ్రి
దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో చూడండి ఎలా మారిపోయిందంటే, ఆయన మీదకి లేచేవారు అనేక మంది ఉన్నారంట. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. చాలా సార్లు మనం అనుకుంటుంటాం, నా జీవితంలో ఎందుకు ఇంత కష్టాలు, నా జీవితంలో ఎందుకు ఇంత ఇబ్బందులు, నేను ఎప్పుడు ఎవరిని ఏమనలేదు, నేను చాలా నిజాయితీగా బతుకుతున్నాను. మీకు విషయం చెప్పనా, కష్టాలు బాధలు సమస్యలు అనేవి మంచోళ్ళకే వస్తాయి. ఆస్తినంతా తగలేసి రోడ్లమ్మట పడి ఫుల్గా తాగేసి నానా బూతులు తిడుతూ ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏమి అనరు. రాచి రంపాలు పెట్టేస్తున్నప్పుడు ఎవరు మనల్ని ఏమి అనరు. గొడవలకు వెళ్ళేటప్పుడు ఎవరు మనల్ని ఏమి అనరు. కష్టాలు బాధలు సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే, మనం మంచిగా బ్రతికిన తర్వాతే కష్టాలు బాధలు సమస్యలు వస్తాయి. దావీదు చేయనప్పటికీ కూడా, ఏ సమస్య అతని జీవితంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేనప్పటికీ కూడా, ఈ 3వ కీర్తనలో ఏమని చెప్తున్నారంటే, యెహోవా నన్ను బాధించేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు, నా మీదకి లేచేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంతకీ నలుగురు వచ్చి ఏం చెప్పుకుంటున్నారంట దావీదు గారి కోసం? చూడండి, అక్కడ దేవుని వలన అతనికి రక్షణ ఏమీ కలగదని ఎగతాళి చేస్తున్నారంట. ఈరోజు ఇలాంటి పరిస్థితులే మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. మన ఇరుగు పొరుగు వారి నుంచి నిందలు, మనం ఏ తప్పు చేయకపోయినా, మనం నిజాయితీగా బ్రతికినా మన మీదకి లేచే వాళ్ళు అనేక మంది అయి ఉండొచ్చు. మన జీవితం అంతా ఏ తప్పు చేయకపోయినా, ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా, కష్టాలు నష్టాలు బాధలు సమస్యలతోనే మన జీవితం ముందుకు వెళ్ళిపోయే స్థితి మనకు ఉండొచ్చు. అదే పరిస్థితులు దావీదు గారికి కూడా ఎదురయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు దేవుడు నన్ను అసలు చూస్తున్నాడా చూడట్లేదా, అసలు నా ప్రార్థన వింటున్నాడా వింటలేదా, అసలు ఏం జరుగుతుంది, నేను చేసే భక్తి కరెక్టేనంటారా అని చెప్పి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా, భక్తిలో కిందకు జారిపోయే, ప్రార్థన వదిలేసి దేవుడు నన్ను చూడలేదేమో, నా ప్రార్థన వింటలేదేమో అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది చాలా సార్లు మనం అనుకుంటూనే ఉంటాం. కానీ దావీదు గారి జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు బాధలు ఎదురైనప్పుడు ఆయన దేవుణ్ణి నిందించలేదండి. దేవా నేను ఏ తప్పు చేయలేదు కదా, ఏ రోజు ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది, నలుగురు ఎందుకు నా మీదకి లేస్తున్నారు, నలుగురు ఎందుకు నన్ను నిందిస్తున్నారు, అందరూ వచ్చి ఎందుకు నన్ను ఈ మాటలు అంటున్నారు, ఎందుకు నన్ను తిడుతున్నారు, నా జీవితం ఎందుకు సమస్యలతో పాలైపోతుంది, అసలు నేను చేసిన తప్పేంటి అని దావీదు గారు దేవుణ్ణి నిందించలేదు. అసలు ఆయన ఏం చేశాడో తెలుసండి, ఆయన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసండి, ఆయన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆయన మీదకి లేచే వాళ్ళు అనేక మంది. ఒకసారి పైన చూడండి, ఆ మూడు అంకేసారి పైన చూడండి, తన కుమారుడు ఎదుటి నుంచి కూడా పారిపోయేటువంటి పరిస్థితులు దావీదుకు వచ్చాయంట. సొంత కొడుకే వెనకాల తరుముతున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, దావీదు గారు దేవుణ్ణి తోలనాడలేదు, దావీదు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ప్రార్థన వదిలేయలేదు, విశ్వాసాన్ని వదిలేయలేదు. ఇన్ని కష్టాల మధ్యలో ప్రయాణం చేస్తూ దావీదు గారు 2 పనులు నేర్చుకున్నారు. ఇంత కష్టాలు గుండా ప్రయాణం చేస్తూ కూడా ఏ రోజు దేవుణ్ణి పన్నెత్తు మాట కూడా దావీదు గారు మాట్లాడలేదు. అసలు ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది ప్రభువా నిన్ను ఆరాధిస్తే అని ఇప్పుడు దేవుణ్ణి తిరిగి ప్రశ్నించలేదు. ఇన్ని కష్టాల మధ్యలో, ఇన్ని బాధల మధ్యలో, ఇన్ని సమస్యల మధ్యలో ఆయన నేర్చుకున్నవే 2 పనులు. ఈరోజు అదే 2 పనులు మీ అందరి ముందు పెట్టి ఈ మాటలు నేను ముగిస్తాను. ఇన్ని కష్టాల మధ్యలో ప్రయాణం చేస్తూ దావీదు ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, ఆ 3వ వచనం చదువుతున్నాను. ఇలా నా మీదకి లేచే వాళ్ళు అనేక మంది ఉంటే ఏమంటున్నాడో చూడండి. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని అంటున్నాడు. నా మీదకి లేచే వాళ్ళు అనేక మంది ఉన్నారు, నన్ను తిట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు, నన్ను సమస్యల పాలు చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు, నేను పడిపోతే చూసి నవ్వుదామని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా మీద నిందలు వేసి ఉన్నవి లేనట్లుగా చెప్పి నా కానీ ఎప్పటికైనా నా తలెత్తేవాడెవరు నీవే. అంటే ఈ మాట ఏం తెలియజేస్తుందో తెలుసా? అంత కష్టాల మధ్యలో వెళ్తున్నా, అంత బాధల మధ్యలో వెళ్తున్నా దావీదు గారు తన దేవుడైన యెహోవా మీద, తన దేవుడైనటువంటి యేసు ప్రభు మీద విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. దావీదు గారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే చెప్పండి, ఎవరి మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? ఎవరి మీద?
చూడండి, మీకు మాట కూడా చూపిస్తాను. ఇన్ని కష్టాల మధ్యలో వెళ్తున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం తెరవండి ఒకసారి. అసలు ఎవరిని బట్టి దావీదు గారు ఇలా మారాడంటే చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం చూడండి, 30వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్ చూడండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంట? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? అందరూ గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అనేక మంది లేస్తున్నారు, అనేక మంది వస్తున్నారు, పడగొడదామని చూస్తున్నారు, నవ్వులు పాలు చేద్దామని చూస్తున్నారు, నిందలు ఇద్దామని చూస్తున్నారు, తన జీవితాన్ని ఈటలు పట్టుకుని తిరుగుతున్నారు. చివరికి బయట వాళ్ళే అనుకుంటున్నారు కన్న కొడుకే దావీదుని చంపేద్దామని తరుముతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? తన దేవుడైన యెహోవాను బట్టి. మాట 3వ వచనంలో చెప్తున్నాడు ఏమంటే, మనం చదువుకున్నాం కదా, ఎప్పటికైనా నా తల ఎత్తేవాడు ఎవరు? నీవే. చూసారా ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు దావీదు గారు. ఇదే పరిస్థితులు మన జీవితంలో వస్తే మనం ఏమంటాం? దేవా, ఎందుకు ఇలాగైపోయింది నా జీవితం? చిన్నప్పటి నుంచి నేను ఆరాధిస్తున్నాను, చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నోసార్లు నీ పరిచర్యకు నేను సహాయం చేశాను, ఎన్నోసార్లు దైవజనులు కుడికలు పెడితే పరిచర్య చేశాను, డబ్బులు ఇచ్చాను, అన్ని చేశాను, ఎందుకు నా జీవితం ఎలాగైపోయిందని దేవుణ్ణే ప్రశ్నిస్తాం మనం. కానీ దావీదు ఎలా చేశాడా? ఎలా చేయలేదు. ఏం చేశాడంటే, ఇన్ని కష్టాలు వస్తున్నా, ఇన్ని బాధలు వస్తున్నా, ఇన్ని శ్రమలు వస్తున్నా, ఇన్ని ఇబ్బందులు వస్తున్నా, ఒకే ఒకటే తన ధైర్యం ఎవరో తెలుసా? దేవుడే తన ధైర్యం. అందుకే చెప్తున్నాడు, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజు నీ మీదకి అనేక మంది లేస్తున్నారా? అనేక మంది నీ నవ్వులు పాలు చేద్దామని చూస్తున్నారా? అనేక మంది నిందలు నీ మీద మోపుదామని చూస్తున్నారా? ఇరుగు పొరుగు వారి వల్ల సమస్యలు నీకు ఉన్నాయా? లేకపోతే అనేక మంది నేను పడగొట్టేద్దామని చూస్తున్నారా? ఎవరి వల్ల నువ్వు సమస్యలు ఎదుర్కొన్నా నువ్వు నేను కలిగి ఉండవలసిన లక్ష్యం ఏంటో తెలుసా? ఎప్పటికైనా మన దేవుడే మన తలను పైకెత్తేవాడనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసండి? ఆయన ఒక రాయి కాదు, ఆయన ఒక సర్వశక్తి కలిగిన దేవుడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాముకు దర్శనమిచ్చి దేవుడు ఏమంటాడంటే, అబ్రహాం, నేను ఎవరిని అనుకున్నావు? సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అని దేవుడు చెప్తాడు అబ్రహాంతో. ఈరోజు సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో వెళ్ళిపోయి ఒక కన్నీటిమయమైపోయినటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం చూడండి. అలాంటి పరిస్థితుల్లో దేవుని నిందించే వారంగా మనం ఉండకూడదు ప్రియులారా. మన కళ్ళు ఎప్పుడు కూడా, మన ఆశ ఎప్పుడు కూడా, ఎప్పటికైనా నా దేవుడు నన్ను పైకి లేపుతాడు, వీళ్ళ వేసే నిందల నుంచి, వీళ్ళు ఇచ్చేటువంటి ఈ అపనిందల నుంచి, ఈ అపజయాల నుంచి ఎప్పటికైనా నన్ను లేపేవాడు ఎవరో? నా దేవుడే. ఎవరో తెలుసా? నా దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన శవాన్ని పట్టుకుని జీవంతో నిలవబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. శూన్యములో నుంచి సమస్త సృష్టిని చేసినటువంటి మహాగణుడు ఆయన. ఆయన ప్రియులారా, తలుచుకుంటే రాజుల హృదయాలను కూడా పిల్ల కాలువల వలె మార్చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఏదో మనం ఆరాధించే దేవుడు మాట్లాడలేని దేవుడు, లేకపోతే ప్రియులారా జవాబు ఇవ్వని దేవుడు, లేకపోతే కళ్ళు మూసుకుని ఉండే దేవుడు కాదు మన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే ఎలాంటి కార్యాన్నైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఒక్కసారిగా ఆయన మన జీవితాన్ని చూశాడంటే, ఒక్కసారిగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎన్ని కష్టాల్లో ఉన్నా అమాంతంగా దేవుడు పైకి లేవనెత్తగలిగినటువంటి సర్వ సమర్థుడైన అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి ఇలాంటి దేవుణ్ణి ఆరాధిస్తూ చుట్టూ ఉన్నటువంటి కష్టాలని, బాధల్ని చూసి వాటికి భయపడడం ఎంతవరకు న్యాయం చెప్పండి? అసలు అలా చేయొచ్చా మనం? ఏదైనా సమస్య రాగానే ఏమనిపిస్తుందో తెలుసా? మనం ఇబ్బంది పడిపోతాం. ఆ సమస్యనే చూసి ఏమంటాం అంటే ధైర్యం కోల్పోతాం మనం. కానీ ప్రియులారా, ఈరోజు ఒక విషయం చెప్తున్నాను చూడండి. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఖచ్చితంగా మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటారు. ఏదో ఒక రోజున ఏం చేస్తారు చెప్పండి? మన తలను పైకి లేపుతారు. ఈ విశ్వాసం దావీదులో ఉంది. ఆ రోజు సమస్యల మధ్యలో ప్రయాణం చేస్తుంటే అందుకే అంటున్నాడు 3వ వచనంలో, ఎప్పటికైనా నీవే నా తల ఎత్తేవాడవుగా ఉన్నావు, ఎప్పటికైనా నా నిందలు తొలగించే దేవుడుగా నీవే ఉన్నావు అని చెప్పి, నీవే నాకు కేడముగా, నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు అని ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నారు. ఈ రోజు మనం అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలండి.
మన జీవితంలో సమస్యలు వస్తేనే, బాధలు వస్తేనే కళ్ళు మూసుకుని కూర్చుని ఉండే దేవుడు కాదు మన దేవుడు. మన జీవితంలో ఇబ్బందులు వస్తేనో, కష్టాలు వస్తేనో, బాధలు వస్తేనో చేతులు ముడుచుకుని ఒక పక్కన కూర్చునే దేవుడు కాదు మన దేవుడు. ఒక విషయం చూపించిన మీకు, అసలు తన పిల్లల జీవితాల్లో కష్టాలు వస్తే దేవుడు ఎలా పట్టించుకుంటాడో తెలుసండి. ఒక వాక్యం చూపిస్తాను చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి. తన పిల్లల జీవితంలో కష్టాలు వస్తే దేవుడు ఎలా పట్టించుకుంటాడు అనేది మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి జకరియా గ్రంథం తెరవండి. జకరియా గ్రంథాన్ని తెరచి జకరియా గ్రంథాన్ని తెరచి ప్రియులారా, ఈ జకరియా గ్రంథంలో చూడండి ఒక మాట ఉంటది. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం చూడండి ప్రియులారా, 6వ వచనం చూడండి. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. నీవెంత మాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. ప్రియులారా, ఈ వాక్యం ఎందుకు చదివించానంటే, ఇక్కడ జెరుబ్బాబేలు అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరైనా పేరు చెప్పండి ఏంటి? జెరుబ్బాబేలు. ఈ జెరుబ్బాబేలు అనే ఈయన జీవితంలో ఒక సమస్య వచ్చిందంట. ఈ జెరుబ్బాబేలు అనే ఓ సేవకుడి జీవితంలో కష్టం వచ్చిందంట, ఒక బాధ వచ్చిందంట, ఒక ఇబ్బంది వచ్చిందంట. అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన విని దేవుడు ఆ సమస్యతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఓ గొప్ప పర్వతమా, ఓ గొప్ప పర్వతం అంటే ఎవరిక్కడ? అతని జీవితంలో వచ్చినటువంటి సమస్య. ఆ సమస్యతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ గొప్ప పర్వతమా, అసలు నా సేవకుడైన నా బిడ్డ అయినటువంటి జెరుబ్బాబేలును అడ్డగించడానికి అసలు నువ్వు ఎంత మాత్రపు దానవు, నువ్వేమవుతావు? చదురు భూమి అయిపోతావు. ఏమైపోతావు చెప్పండి? ఏమండి, మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే దేవుడు ఆ రకంగా పట్టించుకుంటారు. ఎలా పట్టించుకుంటారు? ఇక్కడ ఏమంటున్నారు? నీవు ఒక గొప్ప పర్వతానివి, అంత సమస్య నువ్వు, కానీ నువ్వేమైపోతావు? చదురు భూమి అయిపోతావు. ఎందుకో తెలుసా? ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు మనల్ని పట్టించుకుంటారు. ఇక్కడ చూడండి, తన సేవకుడైన జెరుబ్బాబేలు జీవితంలో సమస్య వస్తే దేవుడు ఏం మాట్లాడతాడంటే, గొప్ప పర్వతమా, నువ్వు ఎలా మారిపోతావు? చదురు భూమి అయిపోతావు. ఎలాంటి పర్వతం చెప్పండి? ఆ సమస్య ఎలా కనబడుతుందంట? ఆ సమస్యతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు నా సేవకుడైన నా బిడ్డ అయినటువంటి నా కుమారుడైనటువంటి జెరుబ్బాబేలు అడ్డగించడానికి అసలు నువ్వు ఎంత మాత్రపు దానవు? సమస్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు నీకు ఎంత ధైర్యం నా బిడ్డను నువ్వు అడ్డగించడానికి, నా సేవకుని అడ్డగించడానికి, నా బిడ్డ దగ్గరికి వెళ్ళి అధైర్యపరచడానికి అసలు నీకు ఎంత ధైర్యం? నువ్వు ఎంత గొప్ప పర్వతం లాంటి సమస్య అయినా సరే నువ్వు చదును భూమిగా మారిపోతావు. ఈ రోజండి మన జీవితంలో కూడా సమస్య వస్తే దేవుడు కూడా అలాగే పట్టించుకుంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రియులారా, దేవుడు ప్రార్థన వింటలేదేమో, సమస్యలు చూడడం లేదేమో, కష్టాలు తీర్చట్లేదేమో అని అనుకుంటాం. ఆ రోజు కూడా దావీదు దగ్గర అలాగే అనుకున్నారంట. ఇతనికి రక్షణ ఏమీ కలగదు దేవుడు వల్ల అని అనుకున్నారంట. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? డైరెక్ట్ గా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు గొప్ప పర్వతాన్ని వైన నువ్వు ఏమైపోతావు? చదువు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరిని అడిగిస్తున్నావు? నా సేవకుని అడిగిస్తున్నావు. నువ్వు ఎవరిని అడిగిస్తున్నావు? నా పిల్లల్నే అడ్డగిస్తున్నావు అని దేవుడు చెప్తున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనం పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే మన సమస్యలను కూడా దేవుడు చదును భూమిగా మార్చేయగలిగిన సమర్థుడు అన్నమాట. అందుకే ఈ మధ్య ఒక పాట వచ్చింది, తెలుసు కదా మీకు? ఏమైనా చెప్పండి ఒకసారి, మన దేవుడు ఏమైనా. ఒకసారి గట్టిగా చెప్పండి, ఎలాంటి దేవుడు మన దేవుడు? ఏమైనా చేయగలిగిన దేవుడు. అవసరమైతే కథ మొత్తం కూడా ఒకసారి పాడండి ఆ పాట. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, గట్టిగా పాడదాం. యేసయ్యా నీకే నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి, ఎలాంటి దేవుడు మన దేవుడు? ఏమైనా చేయగలిగినది. మరి సమస్యలను చూసి మనం బాధపడొచ్చా, మనం భయపడవచ్చా చెప్పండి? దావీదు గారికి ఆ విశ్వాసం ఉంది. సమస్యలు చూడలేదు ఆ రోజు. ఏం చూశాడంటే, ఎంతమంది నా మీదకి లేస్తున్నా నా తల ఎత్తేవాడవుగా ఎవరు ఉన్నావు. చూడండి ఎంత విశ్వాసం ఉందో. ఇది మొట్టమొదటిగా ఆయన చేసిన పని. ఎవరి మీద విశ్వాసం ఉంచాడు చెప్పండి? దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత దావీదు గారు ఇలాంటి సమస్యల మధ్యలో వెళ్తుంటే ఆయన చేసిన పని ఏంటంటే, ఒకటి దేవుని మీద విశ్వాసం ఉంచాడు. రెండోది 4వ వచనం చూడండి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. రెండోదిగా దావీదు గారు ఏం చెప్తున్నారంటే, మొదట సమస్యల మధ్యలోంచి వెళ్తున్నప్పుడు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? దేవుని మీద విశ్వాసం ఉంచారు. రెండోది, ఆయన ఇలాంటి సమస్యల మధ్యలో వెళ్తున్నప్పుడు ఆయన చేస్తున్న రెండో పని ఏంటంటే, విశ్వాసం ఉంచడం మొదటి విషయం అయితే, రెండోది విశ్వాసం ఉంచిన దేవునికి ప్రార్థన చేస్తున్నారంట దావీదు శ్రమల్లో. అదే విషయం ఉందో చూడండి ఇక్కడ. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర పెడతాను ఖచ్చితంగా. ఇలాంటి సమస్యల మధ్యలో, ఇలాంటి బాధల మధ్యలో వెళ్తున్నప్పుడు ఎవరికి మొర పెడతాను? నా దేవునికి నేను మొర పెడతాను. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర పెడతాను. ఆ మొర పెట్టే మొర వ్యర్థంగా పోదు. ఏదో ఒకరోజు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుంచి నాకు ఉత్తరం ఇస్తాడు. ఎవరంటే చెప్పండి, ఎవరు ఉత్తరం ఇస్తారంట? హలో, అందరు ఇలా చూడండి, గలిబిలి అవుతుంది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు గారు చేసిన మొట్టమొదటి పని ఏంటి చెప్పండి అందరూ? ఏమా ఒకరిద్దరు మాట్లాడుతున్నారు ఏంటి? దావీదు గారి సమస్యల మధ్యలో వెళ్తున్నప్పుడు చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు? ఎవరి మీద విశ్వాసం ఉంచారు? ఎవరు తన తల ఎత్తి నిలబెడతారని ఆయన విశ్వసించారు? ఇది మొట్టమొదటి పని. అర్థమైంది కదా? రెండోది, దావీదు గారు ఇలాంటి సమస్యల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, కష్టాల మధ్యలో వెళ్తున్నప్పుడు ఆయన చేసిన రెండో పని ఏంటంటే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొర పెడతాను. ఎందుకో తెలుసా? నేను పెట్టే మొర వ్యర్థంగా పోదు. ఏదో ఒకరోజు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుంచి, అంటే ఆయన తన పరలోకం నుంచి నాకేమిస్తారు? ఉత్తరం ఇస్తారు. ఇది రెండోదిగా దావీదు గారు చేస్తున్న పని. సమస్యల్లో, బాధల్లో వెళ్ళిపోతున్నప్పుడు విశ్వాసం ఉంచింది మొదటి పని అయితే, రెండో పని దావీదు గారు చేస్తున్న పని ఏంటంటే, ఆ సమస్యలు తీర్చే దేవునికి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎలుగెత్తి మొర పెడతానంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నేను నా దేవునికి ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఈరోజు చూడండి, సమస్యలు, బాధలు వస్తే మనందరము చేసే పని ఏంటి? పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అరుగు మీద కూర్చుని మన బాధ అంతా చెప్పేసుకుంటాం. అవునా కదా? మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా మనం చేసే పని ఏంటండి? ఎక్కడికి వెళ్తాం? పక్కింటి ఆవిడ దగ్గరకో, పొరుగింటి ఆవిడ దగ్గరకో, వెనకింటి ఆవిడ దగ్గరకు, లేకపోతే ఈ పక్క ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని కూర్చోబెట్టి ఆవిడ పని ఆప్ చెప్పేసి మన పని కూడా ఆప్ చెప్పేసి మన బాధలన్నీ, మన కష్టాలన్నీ ఎవరికి చెప్పేసుకుంటాం? ఆవిడ చెప్పేసుకుంటాం. మంచిదే, తప్పేం కాదు. కానీ ఒక విషయం చెప్పనా, నువ్వు ఎన్ని బాధలు చెప్పుకున్నా, ఎన్ని సమస్యలు చెప్పుకున్నా నీ ముందు విన్నట్టు బాగానే నటిస్తారు, అయ్యో పాపం అంటారు. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పిన విషయాలకు 2-3 కొసరేసి, విషయాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇంకో కొత్త విషయాన్ని క్రియేట్ చేసి నలుగురికి స్ప్రెడ్ చేసేస్తారు ఆ విషయాన్ని. నువ్వు చెప్పింది ఒకటైతే లోకంలోకి వెళ్ళే వార్త ఎలా ఉంటుంది? ఇంకో రకంగా ఉంటుంది. ఇలా చేస్తారు మనుషులు. కానీ దావీదు గారు ఎలాంటి పనులు చేయలేదు. ఎవ్వరికి తన బాధలు చెప్పుకోలేదు, ఎవ్వరికి తన ఇబ్బందులు చెప్పుకోలేదు, ఎవ్వరి మీద ఆధారపడలేదు. డైరెక్ట్గా సరాసరి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మోకరించాడు, కన్నీళ్లు గార్చాడు, ప్రార్థన చేశాడు. నేను ఎలుగెత్తి యెహోవాకే మొర పెడతాను. ఎవరు? ఎందుకో తెలుసా? ఈ మనుషులందరూ కూడా నమ్మదగిన వారు మాత్రం
కాదు, వీళ్ళు ఏదో ఒకరోజు నా జీవితాన్ని నాశనం చేసేస్తారు, నేనే కానీ నా బాధలు చెప్పుకుంటే దానికి ఇంకొకటి కొసరేసి బయటికి అనేక మంది దగ్గరికి వెళ్ళి అనేక రకాలుగా లేని వార్తలు పుట్టిస్తారు. అలాంటి ప్రజలు ఉంటారు. కాబట్టి వీళ్ళెవ్వరితోనూ నా బాధలు నేను చెప్పుకోను, వీళ్ళెవ్వరితోనూ నా ఇబ్బందులు నేను చెప్పుకోను, వీళ్ళెవ్వరితోనూ నా కష్టాలు నేను చెప్పుకోను, నా సమస్యలు నేను చెప్పుకోను. డైరెక్ట్గా సరాసరి నాకు ఆధారమైనటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి నేను మొర పెడతాను. ఈ పెట్టేటువంటి మొర, ఈ ప్రార్థన ఏమవుతుందంటే ఏదో ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్తుంది. తన పరిశుద్ధ పర్వతం నుంచి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది, ఉత్తరం వస్తుంది. ఆయన చెప్పి ప్రార్థనా జీవితాన్ని మొదలుపెట్టారంట. అంటే సమస్యల్లో ఆయన వెళ్ళిపోతూ రెండోదిగా చేసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు మీకు విషయం చెప్పనండి, దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేయగలిగిన దేవుడే. అందరికీ విశ్వాసం ఉంది కదా, దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడే కదా. అయితే దేవుడు ఎప్పుడు చేస్తానంటున్నారు ఏదైనా గొప్ప కార్యం అంటే? ఒకసారి 91వ కీర్తన తెరవండి, 91వ కీర్తన చూడండి ఒకసారి. ఈ 91వ కీర్తనలో చూడండి 15వ వచనం చూడండి. 91వ కీర్తన 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి. ఎప్పుడంట? దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడే. విశ్వాసం ఉంచితే మాత్రం సరిపోదమ్మా సహోదరులారా, వినండి. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడే, ఆయన ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడే, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడే. కానీ ఎప్పుడంటే ఇక్కడ ఉందో చూడండి, మనం మొర్రపెట్టినప్పుడు. అక్కడ 15వ వచనం ఉంది చూడండి, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. దేవుడే చెప్తున్నాడు ఈ మాట. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతనిని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు జరుగుద్ది? ఆయనకు ప్రార్థన చేసినప్పుడు. మరి చేస్తున్నావా ప్రార్థన? మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మన ప్రార్థన జీవితం ఎప్పుడెప్పుడు ఎలాగుంటుందో కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనం ప్రార్థన ఎలా చేస్తామంటే నైట్ నుంచి వద్దాం, రాత్రి పడుకుంటాం, పడుకునే ముందు మోకలేసి ప్రార్థన చేస్తాం. ఎలాగంటే, ప్రభువా పడుకుంటున్నాను, దయచేసి నాకు చెడ్డకలు రాకుండా, పీడకలు రాకుండా, దెయ్యాలు వచ్చి నా పేకట్టు పిసికేయకుండా, బైబిల్ ఏమో తలగడ పెట్టుకుని ప్రార్థన చేసుకుంటాం కదా. దేవా మరి పడుకుంటున్నాను, మరి దెయ్యాల కళ రాకుండా, దెయ్యాలు ఏమీ నా రూమ్లోకి రాకుండా మొత్తం నీ దూతల సమూహాన్ని అంతా దింపేయి. దూతల పేర్లు చెప్పండి. గబ్రియేల్ని దింపేయి, తర్వాత మికాయేలుని దింపేయి, కెరూబుల్ని దింపేయి, శరాపులు దింపేయి. వీళ్ళందరూ డ్యూటీలో బిజీగా ఉంటే నువ్వే వచ్చి ఇక్కడ ఉన్న దగ్గర. రాత్రి ప్రార్థన ఇది. పొద్దున్న లేస్తాం, అప్పుడేం ప్రార్థన చేస్తాం? ముఖం కడుక్కుంటాం, లోపలికి వస్తాం, ఇడ్లీల దగ్గర కూర్చుంటాం. అప్పుడేం ప్రార్థన చేస్తాం? ప్రభువా తింటున్నాను, మరి దీని ద్వారా శక్తి వచ్చేయాలి, బలం వచ్చేయాలి, నా ఎముకలకు జీవం వచ్చేయాలి. ఇది రెండో ప్రార్థన. రెడీ అవి బట్టలు వేసుకుని బైక్ దగ్గరికి వెళ్ళి ఇంకో ప్రార్థన. ప్రభువా బయటికి వెళ్తున్నాను, మరి నాకు యాక్సిడెంట్లు అవ్వకుండా నా మార్గం చుట్టూ నీ దూతల కాపుదలుంచు, క్షేమంగా మళ్ళీ గృహానికి వచ్చేటట్టు చెయ్యి. ఇది నాలుగో ప్రార్థన. మళ్ళీ అన్నం దగ్గర కూర్చుంటాం మధ్యాహ్నం. అప్పుడేం ప్రార్థన చేస్తాం? ప్రభువా మళ్ళీ తింటున్నాను, ఆల్రెడీ పొద్దున్న ఒక రౌండ్ అయిపోయింది, మళ్ళీ కూర్చున్నాను, మళ్ళీ తింటున్నాను, మరి మళ్ళీ దీని ద్వారా నాకు ఏమో చేయాలి? ఆరోగ్యం వచ్చేయాలి. ఇది ప్రార్థన. మళ్ళీ నైట్కి వెళ్ళిపోతాం, మళ్ళీ నైట్ ప్రార్థన చెప్పాను కదా, ఇలా అందరినీ పెట్టే ఖాళీ లేకపోతే నువ్వే. ఇది మన ప్రార్థన జీవితం, ఇది మన ప్రార్థన జీవితం. నిజమా కాదా చెప్పండి? ఏమండి 24 గంటల్లో కనీసం ఒక్క అరగంట ప్రార్థనలో గడపగలుగుతున్నామా? ఒక్క పావు గంట దేవుడి దగ్గర మనసు విప్పి మాట్లాడగలుగుతున్నామా? చూడండి ప్రార్థన ఎంత గొప్పదంటే ఈరోజు చాలామంది దేనికి పరిమితం చేస్తారంటే, ఏదో బయటికి వెళ్ళేటప్పుడు, అన్నం దగ్గర కూర్చునేటప్పుడు, టిఫిన్ దగ్గర కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు దెయ్యాలు రాకుండానో దానికి మాత్రమే పరిమితం చేశారు ప్రార్థననే. కానీ ప్రార్థన ఎంత గొప్పదంటే దేవుడు సమస్యల నుంచి విడిపించడానికి మన చేతుల్లో పెట్టిన ఒక ఆయుధం ప్రార్థన. దేవుడు ఏమంటున్నాడంటే, నేను విడిపిస్తాను, గొప్ప చేస్తాను, సమస్యలన్నీ తీరుస్తాను. కానీ ఎప్పుడు? అతడు నాకు మొర్ర పెట్టగా, అంటే వారు నాకు ప్రార్థన చేయగా నేను విడిపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన అనేది ఎలాంటిదంటే దేవుడు మన చేతుల్లో పెట్టిన ఆయుధం అన్నమాట ఈ భూమి మీద. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కార్యాలు చేయాలంటే భూమి మీద మనం మోకాలు వంచాల్సిందే. కానీ ఎంత దౌర్భాగ్యకరమైన జీవితంలో జీవిస్తామంటే ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనము బైబిలా ఒక అధ్యాయాలు చదవం, ఒక 5 అధ్యాయాలు చదవం, ప్రార్థన ఒక పావు గంట ప్రార్థన చేయం. కానీ ఈ ఫోన్ దగ్గర కూర్చొని గంటలు గడుపుతుంటాం. నిజమా కాదా చెప్పండి? సీరియల్ దగ్గర, టీవీ దగ్గర కూర్చొని గంటలు అవసరమైతే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకొని. ఆ మధ్యలోనే ఒక ఆయన కేసు వేసాడంట. అది సీరియల్ పేరు మర్చిపోయాను నేను. స్రవంతి టైప్లో ఒక సీరియల్ వచ్చేది ఈటీవీలో, పేరు మర్చిపోయినది, శుభలేఖ ఏదో మొత్తం మీద.
మగవాళ్ళు అందరూ కలిసి కోర్టులోకి వేసేసారు, హైకోర్టులో. మీకు గుర్తుందో లేదో ఆ సీరియల్ తీసేయమని. ఎందుకంటే ఆ సీరియల్ వచ్చేటప్పుడు అంట వీళ్ళు కనీసం భర్తలకు అన్నం పెట్టడం కూడా మానే సీరియల్ దగ్గర కూర్చునేవారంట. నా చిన్నప్పుడు హైకోర్టులో కేసేస్తే మగవాళ్ళందరూ కలిపి ఆ సీరియల్ బ్యాన్ చేశారు నా చిన్నప్పుడు. ఇలా ఉంటుంది మన ప్రార్థన జీవితం. దేవుడేమో మన చేతిలో ఒక ఆయుధాన్ని పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే నేను ఏ కార్యాన్నైనా చేయగలనంటే, మనం ఏం చేస్తామంటే ప్రార్థన దేనికి పరిమితం చేస్తాం ఈరోజు? తిండి తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, నిద్రపోయేటప్పుడు దీనికి పరిమితం చేస్తాం ప్రార్థనని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏదైనా చేస్తాను, శ్రమలో తోడై ఉంటాను. అయితే ఎప్పుడంటే వారు నాకు ప్రార్థన చేసినప్పుడు. ఆ ప్రార్థనలు అరాకొరా ప్రార్థనలు కాదు ప్రియులారా. మనసు విప్పి దేవుడి దగ్గర ప్రతిదినం ఆయనతో సహవాసంలోకి వెళ్ళేటువంటి ప్రార్థన కానీ మనం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటారు, మనల్ని విడిపిస్తారు, మనల్ని గొప్ప చేస్తారు. కానీ ఈరోజు ఎలా గడిపోతున్నాయి పరిస్థితులు? ప్రార్థన పక్కన పెడేస్తాం, వాక్యమా పక్కన పెడేస్తాం, సహవాసమా పక్కన పెడేస్తాం. అరుగుల మీద కూర్చొని వాళ్ళ జీవితాల కోసం, వీళ్ళ జీవితాల కోసం చాడీలు చెప్పుకునేటువంటి, అది ఎంత దౌర్భాగ్యకరమైన విషయమో చెప్పనండి. అసలు మనిషి లేనప్పుడు ఇంకొక మనిషి కోసం ఎలా మాట్లాడతారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, వీళ్ళ బాధలు వీళ్ళు చెప్పుకోవాలి, వీళ్ళ బాధలు వీళ్ళు చెప్పుకోవాలి. ఇది మానేస్తారు. ఎవరో లేని థర్డ్ పర్సన్ కోసం చెప్పుకుంటారు వీళ్ళు. ఇలాగ అయిపోతుంది మన జీవితం. దేవుడేమో మన చేతుల్లో విలువైన ఆయుధం ప్రార్థన పెడితే మనం ఆ ప్రార్థననే తిండికి, బయటికి వెళ్ళే ప్రయాణానికి పరిమితం చేస్తాం. కానీ ఆ ప్రార్థన విలువ ఎవరికి తెలిసింది ఆ రోజుల్లో? దావీదు గారికి తెలిసింది. అందుకే దావీదు గారు ఏం చేస్తారంటే దినమునకు 7 మార్లు ప్రార్థన చేసే ప్రార్థన జీవితంలోకి వెళ్ళిపోయారు దావీదు గారు. ఎందుకో తెలుసా? దావీదు గారు ఎవరి మీద విశ్వాసం ఉంచారంటే దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఆ ప్రార్థన జీవితం విలువైనది తెలిసింది. అందుకే ఏమన్నారంటే, నేను ఎలుగెత్తి నా దేవుడికి మొరపెడతాను, ఏదో ఒకరోజు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుంచి నా సమస్యలన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు అని చెప్పి ఏం చేస్తున్నాడంటే దావీదు గారి సమస్యల్లో చేసిన ఇది రెండో పని. మొదటి పని చెప్పండి, దావీదు గారి సమస్యల్లో వెళ్ళినప్పుడు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు? దేవుని బట్టి. ఎవరి మీద విశ్వాసం ఉంచారు? ఎవరు తన తల ఎత్తేవాడనని చెప్పుకున్నారు? దేవుని బట్టి. రెండో పని ఏంటో చెప్పండి. దావీదు గారు చేసిన రెండో పని ఏంటి? సమస్యల్లో వెళ్ళేటప్పుడు ఏ జీవితాన్ని అలవాటు చేసుకున్నారు? ఎవరితో ఆయన బాధలు సరాసరి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను నా దేవునికి ప్రార్థన చేసుకుంటాను, ఏదో ఒకరోజు తన పరిశుద్ధ పర్వతం నుంచి దేవుడు నాకు జవాబిస్తాడు. ఇది రెండో పని. ఇక మూడో పని కూడా చెప్తాను చూడండి. ఇలాంటి సమస్యల మధ్యలో వెళ్ళిపోతున్నప్పుడు దావీదు గారు చేసినటువంటి మూడో పని ఏంటంటే 5వ వచనం చూడండి. యెహోవా నాకు ఆధారము నీవే. ఎవరంట ఆధారం దావీదు గారికి? ఎవరంట చెప్పండి ఆధారం, గట్టిగా చెప్పండి. ఎవరిని ఆధారంగా చేసుకున్నారు దావీదు గారు? దేవుడినే ఆధారంగా చేసుకున్నారు. ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం చెప్పండి? ఎవరి మీద ఆధారపడతాం? మీకు అర్థం అవడానికి ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు కదా, భర్త ఏదన్నా భార్యని తిట్టాడు అనుకోండి, ఫోన్ ఎవరికి వెళ్ళిపోద్ది? అమ్మగారింటికి వెళ్ళిపోద్దా? ఓకే. భార్య ఏదైనా భర్తను తిట్టింది అనుకోండి, ఈయన ఎవరితో చెప్పుకుంటాడు? వాళ్ళ కుటుంబస్తులతో, వెనకాల ఉన్న వాళ్ళతో చెప్పుకుంటాడు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడతాం తెలుసా? 1 మనుషుల మీద ఆధారపడతాం. 2 ఎవరి మీద ఆధారపడతాం తెలుసా? మన వెనకాల ఉన్నటువంటి సంపద మీద ఆధారపడతాం. ఎన్ని బైబిల్ ఉన్నాయి, టైం లేక చూపించట్లేదు. 1 మనుషుల మీద ఆధారపడతాం, రెండోది ఎవరి మీద ఆధారపడతాం? సంపద మీద ఆధారపడతాం. మూడోది మన జీవితంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి గొప్ప వాళ్ళు ఉంటారు చూడండి, నాకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చూసుకుంటారని వాళ్ళ మీద ఆధారపడతాం. కానీ ఇవేమీ పెట్టుకోలేదు దావీదు గారు. ఆ రోజు తనకే బంధువులు ఉన్నారు, తనకే డబ్బులు ఉన్నాయి దావీదు గారికి, సంపాదించిన బంగారం చాలా ఉంది దావీదు గారికి, చాలా బంగారం సంపాదించినట్టు బైబిల్లో రాశారు. బంధువులు ఉన్నారు, సొంత మేనల్డ్ ఒక ఆయన ఉంటాడు, యోవాబు అనే ఆయన సైన్యాధిపతి, ఆయన యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారు దావీదు గారి జీవితంలో. కానీ వీళ్ళు ఎవరిని ఆధారం చేసుకోలేదు. సమస్యలు వస్తున్నప్పుడు ఎవరిని ఆధారం చేసుకున్నారు చూడండి. ఆయన అక్కడ చెప్తున్నారు, యెహోవా నీవే నాకు ఆధారం. ఎవరంట? దావీదు గారికి ఆధారం దేవుడేనంట. దావీదు గారికి ఆధారం ఆయన చెప్తున్నాడు చూడండి. కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను, 10,000 మంది నా మీదకి 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మొహరించినను
నేను భయపడను. దావీదు గారు ఏం చెప్తున్నారంటే మూడో పని ఏంటంటే ఆయన చేసింది, సమస్యలో వెళ్తున్నప్పుడు ఎవరిని ఆధారం చేసుకోలేదు, డబ్బులను ఆధారం చేసుకోలేదు, బంగారాన్ని ఆధారం చేసుకోలేదు, ఆ తర్వాత మనుషులను ఆధారం చేసుకోలేదు. ఎవరిని ఆధారం చేసుకున్నారంటే దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు. ఆధారం చేసుకున్న తర్వాత చూడండి ఆయన ఏమంటున్నాడో, నీవే నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కుంటాను. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకో తెలుసా? దావీదు గారు ఆధారం చేసుకున్న వ్యక్తి ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు ఆయన. అలాంటివి ఆయన ఆధారం చేసుకున్నాడు కాబట్టి దావీదు గారి జీవితంలో ఏం లేదంట, భయం లేదంట. 10,000 మంది మీదకి దండెత్తి వస్తున్నా హ్యాపీగా పడుకుంటాడంట దావీదు గారు. ఎందుకు చెప్పండి? ఎవరిని ఆధారం చేసుకున్నాడు? ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఇవి దావీదు గారు చేసినటువంటి 3 పనులు తన జీవితంలో సమస్య వస్తాయి. మొదట ప్రార్థన చేశాడు. 3 ఏం చేశాడు చెప్పండి? ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుణ్ణే ఆధారం చేసుకున్నాడు. ఇలా ఆధారం చేసుకున్న తర్వాత ఈ 3 పనులు ఎప్పుడైతే చేశాడో దావీదు గారి హృదయంలో నెమ్మది వచ్చేసింది. సమస్యల పట్ల దేవుడు విడిపిస్తాడనేటువంటి నిశ్చయత వచ్చేసింది. అందుకే చెప్తున్నాడు, నేను భయపడను. 10,000 మంది నా మీదకి వచ్చినా సరే నేను భయపడకుండా నేను పడుకుని నిద్రపోయి మేలుకుంటాను. ఎందుకంటే నేను దేవుణ్ణి ఆధారం చేసుకున్నాను కాబట్టి నా సమస్యలు దేవుడు తీర్చగలడనే నిశ్చయత వచ్చేసింది. ఇక్కడ ఒక ప్రశ్న, మరి మొదటి వచనంలో మనం చూసాం, ఏం చూసాం? తన మీదకి లేచేవాళ్ళు అనేక మంది ఉన్నారు. చదువుకున్నాం కదా, నా మీదకి లేచేవాళ్ళు అనేకులు. చుట్టూ వచ్చి దేవుడికి ఆధారం చేసుకున్న వ్యక్తికి రక్షణ ఏమీ లేదని నవ్వే వాళ్ళు అనేక మంది ఉన్నారని చదువుకున్నాం. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు, దేవుని ఆధారం చేసుకున్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, జీవితంలో నెమ్మది వచ్చింది. నేను హ్యాపీగా పడుకుంటాను, మళ్ళీ నిద్రలేస్తాను, మళ్ళీ కూడా ఏం చేస్తానంటే నేను పడుకుంటాను, లేస్తాను, దేవా నువ్వే నన్ను చూసుకుంటావు అనగానే దేవుడు ఒక పీస్ఫుల్ మైండ్ ఇచ్చేసాడు దావీదు జీవితంలో. మరి దావీదు జీవితంలో ముందు కొంతమంది వచ్చి ఇబ్బంది పెట్టారు కదా. మనకు చెప్తున్నాడు, అనేకులు లేచారు నా మీదకి, అనేకులు వచ్చి దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ కలగదని నన్ను గూర్చి చెప్పి, నన్ను గూర్చి నవ్వి నన్ను హేళనగా చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారని దావీదు చెప్పారు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే కిందే చెప్తున్నాడు చూడండి, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము, నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టేవాడవు నీవే అని చెప్తున్నాడు దావీదు గారు. మరి ఈరోజు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనల్ని శ్రమ పెట్టేవాళ్ళు, మనల్ని కష్టాలు పెట్టేవాళ్ళు, వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? మనం యుద్ధాలు చేయాలా? గొడవలకు వెళ్ళాలా చెప్పండి? వాళ్ళ కోసం ఏం చేయాలి? దేవుడు ఏమంటున్నాడు, దావీదు గారు ఏమంటున్నాడంటే, నేను వాళ్ళని ఏం చేయను, ఎప్పటికైనా వాళ్ళ జీవితాన్ని చూసి ఏం చేసేవాడు? నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టే దేవుడవు నీవే అని చెప్తున్నారు. ఏమంటే మీకు విషయం చెప్పనా, మన జీవితంలో ఇబ్బంది పెట్టేవాళ్ళు, సమస్యలు పెట్టేవాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని తోలనాడకూడదండి, వాళ్ళని తిట్టకూడదండి. నిజం చెప్తున్నాను నేను, క్రైస్తవ సంబంధమైన బోధ. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే, మనల్ని ఎవరైనా కష్టపెడుతుంటే మనం ప్రియులారా గొడవలకి వెళ్ళి వాళ్ళని ఏదో అనకూడదు. బైబిల్ మనకు అది నేర్పలేదు. యుద్ధాలు చేయమని నేర్పలేదు బైబిల్. యేసుప్రభు అంతటి కూడా ఏం చేశారంటే, ఇబ్బంది పెడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని చెప్పి మొరపెట్టాడు. స్తెఫనంతటి మహాదైవజనుడు రాళ్లతో కొట్టి చంపేస్తుంటే, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, దయచేసి వాళ్ళకి క్షమించన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన జీవితాన్ని నాశనం చేయాలనే అనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళ మీదకి గొడవలకు వెళ్ళడం కాదు, వాళ్ళ మీదకి ప్రియులారా వాళ్ళని సూటిపోటి మాటలు అనడం కాదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కోళ్ళు వంకెట్టి కుక్కలు వంకెట్టి తిట్టేస్తారు. అర్థమవుతుందా? మా 5-6 కోడి ఇక్కడెక్కడే ఏం చేస్తుంది? ఇవన్నీ జరిగేవి కదా మన జీవితంలో. వంకలేటి తిట్టేస్తుంటారు, కుక్కను వంకెట్టి తిడుతుంటారు, కోడిని వంకెట్టి తిడుతుంటారు. ఇవన్నీ వద్దండి దయచేసి, మన జీవితానికి సెట్ అవ్వవు. దేవుడు ఇబ్బంది పెడుతున్నా, ఎంత తోలనాడే పరిస్థితులు, నిందలు అవమానాలు పెడుతున్నా ఓర్చుకోవాలి. ఎందుకంటే మన వెనకాల ఎవరున్నారో దేవుడు చూసుకుంటాడు ఏదో రోజు. దావీదు గారికి ఆ మనసు కూడా ఉంది. అందుకే ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరి మీద కొట్టేవాడు ఎవరు? నీవే. ఒకానొక రోజు నీ విలువ అంటూ వాళ్ళు తెలుసుకుంటారు. ఒకానొక రోజు నిన్నెంత ఇబ్బంది పెట్టారో, నిన్నెంత శ్రమ పెట్టారో, నిన్నెంత బాధ పెట్టారో, నీ మీద ఎంతగా నిందలు మోపారో ఒకరోజు తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది వాళ్ళ జీవితంలో. ఒకరోజు అంటూ దేవుడు తలుపులు తెరిచే రోజు ఒకటి వస్తుంది మన జీవితంలో.
ఒకరోజు అంటూ మన జీవితంలో వస్తుంది, మన తలను దేవుడు పైకెత్తే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మనల్ని అన్న వాళ్ళందరూ సిగ్గుపడతారు, మన ముందు తల దించుకుంటారు. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎప్పుడు మనం వాళ్ళ జోలికి వెళ్ళనంత వరకు, వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పి, వాళ్ళు ఏదో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి, వాళ్ళు ఏదో సమస్యలు తెస్తున్నారని చెప్పి, గొడవలకు వెళ్తున్నారని చెప్పి మనం కూడా వాళ్ళ 2 అంటే మనం 4 అన్నాం అనుకోండి, మన జీవితంలో ప్రార్థన పనిచేయదు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ జీవితంలో సమస్యలు పెట్టేవాళ్ళు, బాధలు పెట్టేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు, నిన్ను తోలనాడేవాళ్ళు, నిందలు మోపేవాళ్ళు అనేక మంది ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళను నువ్వు ఏమీ చెయ్యాల్సిన పని లేదు. నీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళందరినీ దవడ ఎముకల మీద కొట్టి నీ కాళ్ళ దగ్గరకు ఈడ్చి పడేసేది ఎవరు చెప్పండి? దేవుడే చేస్తాడు. కానీ అప్పటి వరకు ఏం చేయాలి? మనము సహనంతో ఓర్చుకోవాలి. ఒకసారి చూడండి, రోమాపత్రిక ఒకసారి తెరవండి, మీకు మాట చూపిస్తాను. రోమాపత్రిక ఒకసారి తెరవండి. ఈ రోమాపత్రికలో ప్రియులారా ఒక మాట ఉంటుంది. ఈ రోమాపత్రిక మీకు ఒక వచనం చెప్తాను, ఆ వచనాన్ని చదవండి. చాలామంది మనల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు, మనల్ని బాధ పెట్టేటప్పుడు మనం చేయాల్సిన పని ఏముంటుందో ఒకసారి అక్కడ తెలియచేస్తుంది. ఒక వచనం మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక, క్షమించండి, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం చూడండి. 10వ అధ్యాయం 30వ వచనం చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక. పగ తీర్చుట, పై వచనం కూడా చదవమ్మా. ఇట్లుండగా ఆ 30వ వచనం చదవండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము కదా. దేవుడు ఏం చెప్పాడంటే, పగ తీర్చుకోవడం ఎవరి పని అంట? అందరూ గట్టిగా చెప్పండి అమ్మా, ఎవరి పని అంటే చెప్పండి. పగ తీర్చుకుంటే ఎవడి పని? దేవుని పని. మరి మన పని ఏంటి? సైలెంట్గా ఉండడం. మళ్ళీ చెప్తున్నానండి, నీ జీవితంలో కష్టాలు ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు, సమస్యలు పెట్టే వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళని ఏమీ అనేటువంటి పరిస్థితులకు వెళ్ళకండి. ఎందుకంటే మన వెనకాల దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఏదో ఒకరోజు ఆయనే పగ తీర్చుకుంటాడు. అందుకే దావీదు ఏం చెప్తున్నాడంటే, నా శత్రువులందరినీ ఏదో ఒకరోజు దవడ ఎముకల మీద కొట్టే దేవుడు ఎవరు? నువ్వే. నిజంగా చెప్తున్నాను, మనల్ని ఇబ్బంది పెట్టినా, మనల్ని సమస్యలు పెట్టినా, మనల్ని బాధలు పెట్టినా ప్రియులరా, ఏదో ఒకరోజు మనల్ని అన్నవాళ్ళే సిగ్గుపడే రోజులు వస్తాయి. ఖచ్చితంగా జరుగుతుంది అది. అప్పటి వరకు మనం ఎలాగ ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అప్పటి వరకు ఎలా ఉండాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అప్పటి వరకు ఎలా ఉండాలి? వాళ్ళ జీవితాల కోసం, అవసరమైతే వాళ్ళ మార్పు కోసం కూడా ప్రార్థన చేయాలి. కానీ జరుగుతుందా? దేవుణ్ణి ఆరాధిస్తున్న మనమే, క్షమించే దేవుణ్ణి ఆరాధిస్తున్న మనమే ఏం చేస్తామంటే చాలాసార్లు ఎవరైనా వచ్చి ఒక్క 2 మాటలు అంటే తిరిగి 2 మాటలు అంటాం మనం. నిజమే కదా చెప్పండి? ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే, ఎవరైనా మనకు ఒక్క వంతు కీడి చేస్తే 200 కీడి చేయాలని చూపిస్తాం. బైబిల్ గ్రంథం అది నేర్పించలేదు మనకు. మనకేమి నేర్పించిందంటే ప్రేమించడమే నేర్పించింది, పగవారి కోసం ప్రార్థన చేయడమే నేర్పించింది. అఫ్కోర్స్ నీ జీవితంలో చాలా ఇబ్బందులు పడే ఉంటావు. చాలామంది నేను ఇబ్బంది పెట్టిన మాట నిజమే, చాలామంది నేను కష్టపెట్టిన మాట నిజమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పగ తీర్చుకోవడం మీ పని కాదు. ఎవరి పని? నా పని. నేనే ఒకరోజు కలగజేసుకుంటాను. అప్పటి వరకు మీరు ఎలాగ ఉండాలంటే చాలా సైలెంట్గా ఉండాలని చెప్పి దావీదు గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆ మాట మరొకసారి చదవండి. నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టేవాడువు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టేవాడువు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగా. ఇలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నారు దావీదు గారి సమస్యల్లో. ఇలా ప్రార్థన చేశారు. చేసి ఒక మాట అన్నారు చూడండి. ఆయన 4వ వచనంలో, ఏదో ఒక రోజు నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి దేవుడు తన పరిశుద్ధ పర్వతం నుంచి నాకు ఉత్తరం ఇచ్చిన అన్నారు కదా. ఒకసారి ఈ పేజ్ ఇలా తిప్పండి. 6వ కీర్తనలోకి రండి. 6వ కీర్తనలోకి వచ్చిన తర్వాత ప్రియులారా చూడండి, 9 చూడండి, 9వ వచనం చూడండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుదురు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు. దావీదు గారు ఇలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నారంట.
అకస్మాత్తుగా ఏం జరిగిందంట? 9వ వచనంలో దేవుడు ప్రార్థన విన్నాడంట. యెహోవా నా ప్రార్థన, నా విన్నపాన్ని ఆలకించాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించాడు. దేవుడు ప్రార్థన అంగీకరించారంటే దావీదు జీవితం ఎలా మారిపోయి ఉండాలి? మీకు ఒక విషయం చెప్పనా? తన తరిమేవారు ఉన్నారు కదా, సొంత కొడుకు తరిమాడు అన్నాను కదా, ఎలా చచ్చిపోయాడు తెలుసా? సొంత కొడుకు గుర్రం మీద వెళ్తుంటే తన జుట్టు చెట్లలో చిక్కుకుని శత్రువు వచ్చి బాణాన్ని వేస్తే, బల్లాన్ని వేస్తే ఈ పక్క నుంచి ఆ పక్కకి దిగిపోయి చచ్చిపోయాడు. ఎవరిని తరిమిన వ్యక్తి? దావీదుని తరిమిన వ్యక్తి. చుట్టూ ఉన్నారు కదా, చాలామంది నవ్వారు కదా, వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? యుద్ధంలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారంట. వేల మంది, వందల మంది, 30,000 మంది, 40,000 మంది, 13,000 మంది దావీదుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు. ఎంత జరగడానికి కారణం ఏంటంటే ఆయన చేసిన పని ఒకటే, విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేశాడు. ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఇబ్బంది పెట్టే వాళ్ళని ఏమన్నా తిట్టాడా? ఇబ్బంది పెట్టే వాళ్ళని ఏమన్నా బాధ పెట్టాడా? అవసరమైతే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. కానీ దేవుడే పగ తీర్చాడు. వాళ్ళందరినీ ఏం చేశారంటే దావీదు కళ్ళ ముందు లేకుండా చేసేసాడు. చివరికి దావీదుని ఏం చేశాడు తెలుసా? ఒక ఉన్నతమైన సింహాసనం మీద పెట్టేసి రాజుగా అభిషేకించాడు. ఈరోజు ప్రియులారా, ఈ వాక్యం విన్న మనందరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. కానీ అలాంటి సమయంలో మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. రెండోది ఏం పని? ఎవరికి ప్రార్థన చేయాలి? మూడోది ఏం పని? ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. నాలుగోది ఏం పని? మన శత్రువుల జోలికి వెళ్లకుండా వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఏదో ఒకరోజు వాళ్ళే మన విలువను తెలుసుకుంటారు. కాబట్టి ఈరోజు మన ఆధారం ఏంటి? ఎవరు మన ఆధారం? ప్రార్థన మన ఆధారమా? ఎవరి మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం? ఈ విషయాలన్నీ పరీక్షించుకుని పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగే సమయం ఇది. కాబట్టి దయచేసి అందరూ కూడా మోకరించి కొద్ది నిమిషాలందరూ కూడా ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థనలో గడుపుతాం మనందరం కొద్ది నిమిషాలు. దావీదు గారి జీవితంలో నుంచి కొన్ని విషయాలు చూసాం మనం. ఆయన కష్టపెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఆయన బాధ పెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఎవరిని ఆధారం చేసుకున్నాడు? ఆయన దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఎవరికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు? ఆయన దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎవరిని ఆధారం చేసుకోవడం మొదలుపెట్టారు? ఆయన దేవుణ్ణి ఆధారం చేసుకోవడం మొదలెట్టారు. ఈరోజు ఏది నీ ఆధారం? డబ్బులని ఆధారం? ఈరోజు ఏది నీ ఆధారం? ధనమాని ఆధారం, సంపదలని ఆధారం, వస్తువులని ఆధారం, నీ కులమాని ఆధారం, లేకపోతే రాజకీయ నాయకులని ఆధారం? ఏది నీ ఆధారం? దావీదుకు ఉన్నటువంటి ఒకే ఒక్క లక్షణం, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. నేను బాధ పెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నీ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నావు, ఎన్నో బాధలు పడుతున్నావు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, ఎన్నో సమస్యలు పడుతున్నావు. నీ మీదకి అనేక మంది లేస్తున్నారు, అనేక మంది నిన్ను తోలాడుతున్నారు, అనేక మంది నీ మీద నిందలు మోపుతున్నారు. ఓర్చుకోలేకపోతున్నావు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పటికైనా నా తలెత్తేవాడవు నీవే తండ్రి, నిన్నే నేను ఆధారం చేసుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. నా జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడువు నీవే. నా జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడువు నీవు మాత్రమే. నా తల ఎత్తే దేవుడవు నీవే, నన్ను లేపగలిగిన దేవుడవు నీవే. నన్ను తండ్రి నా శత్రువులందరి మీద పైవాడిగా ఉంచే దేవుడవు నీవే. నా నిందలు తొలగించే దేవుడవు నీవే, నా బాధలు తొలగించే దేవుడవు నీవే, నా సమస్యలు తీర్చగలిగిన దేవుడవు నీవే. నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకు వేరే ఆధారం ఎవ్వరూ లేరు తండ్రి అని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలు గడుపుతాం. కొద్ది నిమిషాలు దయచేసి ప్రార్థనలు గడుపుతాం అందరం. యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. దయచేసి ప్రార్థన చేయండి. అందరు కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపండి. దేవుని ఆధారం చేసుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఏదో ఒకరోజు మన శత్రువులందరూ మన పాదాల దగ్గరకు తీసుకొచ్చి పడేసే రోజులు దేవుడు తీసుకొస్తారు. దావీదు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలిగిన సమర్థుడు. దావీదు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా విని ఆయన నీ ప్రార్థన అంగీకరించి నిన్ను లేవనెత్తగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన కార్యం చేయగలిగిన దేవుడు, నిన్ను బలపరచగలిగిన దేవుడు, నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు.
నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు. ఏ రకమైన సమస్యలు, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నావో, ఏ రకమైన సమస్యల్లోంచి నీ జీవితం వెళ్ళిపోతుందో, ఎవరి వల్ల ఇబ్బందులు పడుతున్నావో వాళ్ళే నీ పాదాల దగ్గరకు వచ్చి పడిపోయే రోజులు రాబోతున్నాయి. దేవుడు ద్వారం తెరిచే రోజులు రాబోతున్నాయి. దేవుడు ద్వారం తెరిచే రోజులు రాబోతున్నాయి. తలుపులు తెరిచే రోజులు రాబోతున్నాయి. ఆ గడియలు, ఆ సమయములు నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయగలుగుతున్నాడు. ఎంతగా నిన్ను బాధిస్తున్నారో వారందరూ కూడా చివరికి కుటుంబస్తుల వల్ల కూడా నువ్వు చాలా బాధపడిన దినాలు, క్షణాలు చాలా ఉండొచ్చు. కుటుంబస్తులు కూడా నిన్ను హేళనగా చేసి, తక్కువ దానిగా చేసి, తక్కువ వాడిగా చేసి, నీ మీద అపనిందలు మోపి, నిన్ను చెడుగా మాట్లాడి, నలుగురిలో నవ్వులు పాలు చేసి, కుటుంబం కూడా నిన్ను బాధ పెట్టిన క్షణాలు ఎన్నో ఉన్నాయి కదా. కానీ దావీదు గారు చేసిన పని ఏంటంటే శత్రువులు ఏమీ అనలేదు. తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అనేక మంది లేచారు, చంపేద్దామని చూశారు. అనేక మంది ప్రియులారా దావీదు గారిని ఇబ్బందులు పెట్టారండి. దావీదు దొరికితే చంపేద్దామని చెప్పి ఈటెలు పట్టుకుని తిరిగారు, బల్లాలు పట్టుకుని తిరిగారు, బాణాలు పట్టుకుని తిరిగారు, కత్తులు పట్టుకుని తిరిగారు. ఈరోజు ఎంతగా నలిగిపోతున్నావు కదా నీ జీవితంలో, ఎంతగా ఇబ్బంది పడిపోతున్నావు కదా నీ జీవితంలో. దేవుడు కలగజేసుకున్నాడు. దేవుడు ఉగ్రతకు చోటివ్వి, దేవుడు ఉగ్రతకు చోటివ్వి. పగ తీర్చుకోవడం నీ పని కాదు. క్షమించు నీ శత్రువులందరినీ, నీ శత్రువులందరినీ క్షమించు. పగ తీర్చుకోవడం నీ పని కాదు. దేవుడే పగ తీర్చుకునేటువంటి క్షణాలు వస్తాయి. దేవుడే తలుపులు తెరిచే క్షణాలు వస్తాయి. దేవుడే ఒక దీప స్తంభముగా మందిరములో మనల్ని లేపే క్షణాలు రాబోతూ ఉన్నాయి. దేవుడే ఒక దీప స్తంభముగా మన తలను పైకెత్తే రోజులు, అనేక మందికి దారి చూపేవాడిగా నేను చేయగలిగిన రోజులు రాబోతున్నాయి. అప్పటి వరకు ఓర్చుకో, కష్టాలు కూర్చుకో, బాధలు కూర్చుకో. నువ్వు నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నిన్ను బలపరచగలిగిన దేవుడు, నిన్ను కరుణించగలిగిన దేవుడు. అడుగు దేవుని, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల బాధ తొలగిపోయింది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎరుకో గోడలు కూలిపోయాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేల్చబడింది. ఈరోజు అడుగు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడతాం. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం, అలాగే ప్రార్థనలో ఉంటుండగా ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా బాధను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేయాలి, అందరూ నోరు విప్పాలి. దేవుని వాక్యం చూసి, అతడు నాకు మొరపెడితేనే నేను విడిపిస్తానన్నాడు. అతడు నాకు మొరపెడితేనే నేను విడిపిస్తానన్నాడు దేవుడు. అతడు నాకు మొరపెడితేనే నేను విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తానన్నాడు. ఈరోజు ప్రార్థన చే, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నీ ఉద్యోగంలో దేవుడు కార్యం చేస్తాడు. నీ వ్యాపారంలో దేవుడు కార్యం చేస్తాడు. నీ చదువులో దేవుడు కార్యం చేస్తాడు. నీ రాకపోకల్లో దేవుడు కార్యం కలగజేసుకుంటాడు. నీ చేతి పనులన్నింటిలో దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. చివరి భాగంలో ఉంది, తన ప్రజల మీదకి ఆశీర్వాదము దిగుద్దంట. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వస్తుందని దేవుని లేఖనం చెప్పింది. దయచేసి ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా జీవితాన్ని మార్చు ప్రభువా. తండ్రి, నాకు అభివృద్ధి కావాలి. నా వ్యాపారంలో అభివృద్ధి కావాలి. నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలి. తండ్రి, నా చదువులో నాకు అభివృద్ధి కావాలి. నేను చేస్తున్నటువంటి బిజినెస్లో నాకు అభివృద్ధి కావాలి. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అయ్యా. అనేక మంది వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, అతడు నాకు మొరపెట్టగా నేను అతను విడిపిస్తానని చెప్పాడు దేవుడు. ఎందుకు అలా మౌనంగా ఉంటారు? ప్రార్థన చేయండి దయచేసి. దేవుడి దగ్గర నుంచి ఏదన్నా పొందుకోవాలంటే దేవుడే చెప్పాడు, అతడు నాకు మొరపెడితేనే నేను చేస్తాను. ఈరోజు దావీదు మొరపెట్టాడు, ఎలుగెత్తి మొరపెట్టాడు. ఎలుగెత్తడం అనే మాట ఏడుపు అనే అర్థం ఇస్తుంది. ఎలుగెత్తి అనే మాట ఏడవడం అనే అర్థం ఇస్తుంది. బిగ్గరగా ఏడ్చాడంట దావీదు. శక్తి చాలలేనంతగా ఏడ్చాడని వాక్యంలో ఉంది. ఏడ్చి ప్రార్థన చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు అడగకే పొందుకోలేకపోతున్నావు. ఈరోజు అడగకే నీ జీవితం అలా మారిపోయింది. అడగకే మీరేది పొందుకోలేకపోతున్నారని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అడుగు దేవుని, ప్రభువా జ్ఞాపకం చేసుకోవయ్యా. నా జీవితాలు అద్భుతం చేయవయ్యా తండ్రి. నా జీవితాన్ని మార్చు ప్రభువా. నా ఉద్యోగంలో తండ్రి మార్పులు తీసుకురా.
నా వ్యాపారంలో మార్పులు తీసుకురా. చివరికి నా కుటుంబంలో కూడా నన్ను అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు తండ్రి. అనేక మంది నా కుటుంబంలో, నా పిల్లలే నా మాట వింటలేదు, నా భర్తే నా మాట వింటలేదు, నా భార్య నా మాట వింటలేదు, నేను కన్న కొడుకులే నా మాట వింటలేదు. అయ్యా మొరపెట్టమని చెప్పావు నువ్వు, అయ్యా మొరపెట్టమని చెప్పావు ప్రభువా. మొరపెడుతున్నాను. దావీదు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన విన్న దేవుడు నీవు. దావీదు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన విన్న దేవుడు నీవు. నీ పరిశుద్ధ సింహాసనము నుండి జవాబునిచ్చిన దేవుడివి. దావీదును తండ్రి సింహాసనం మీద అభిషేకించి రాజుగా చేసిన దేవుడవు కదా. ఈరోజు మారని దేవుడు అయిన నిన్ను ఆరాధిస్తున్నా. నా జీవితాన్ని కూడా మార్చు, నా జీవితాన్ని కూడా పైకి లేపు, నా జీవితాన్ని కూడా లేవనెత్తు తండ్రి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు తండ్రి అని చెప్పి ప్రార్థన చేద్దాం. యేసయ్యా జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో అద్భుతం చేయి తండ్రి, నా జీవితంలో ఆశ్చర్యకార్యం చేయి తండ్రి, నా జీవితంలో తండ్రి అయ్యా ఎన్నడూ చూడలేని అద్భుత కార్యాలను తండ్రి నా జీవితంలో చేయి అని చెప్పి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నా జీవితంలో కార్యం చేయి. యేసయ్యా నా ప్రార్థన విను, నా ప్రార్థన విను. ఎలుగెత్తి మొరపెట్టేటప్పుడు అయ్యా దావీదు ప్రార్థన విన్న దేవా, దావీదు ప్రార్థన విన్న దేవా, దావీదు కుమారుడా, ఈరోజు నన్ను దాటిపోవద్దు. నీవే కానీ ముఖం తిప్పేసుకుంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి ప్రభువా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. ఈరోజు నన్ను దాటిపోవద్దు ప్రభువా, ఈరోజు నన్ను దాటి వెళ్ళిపోక ప్రభువా. పిలుద్దాం. దావీదు కుమారుడా, ఒక్కసారి నన్ను దర్శించు. నన్ను దాటిపోవద్దు తండ్రి. ఓ యేసయ్యా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు ప్రభువా. నా జీవితాన్ని మార్చు తండ్రి. పశ్చాత్తాపడు దేవుడి దగ్గర ఏడు ఎలుగెత్తి మొరపెట్టు. ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తావు నీవు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ మాటలు నీ కొరకే, ఈ సందేశం నీ కొరకే, ఈ ఊరడింపు నీ కొరకే, ఈ ఓదార్పు నీ కొరకే. ఈ సందేశం దేవుడు నీతోనే మాట్లాడాడు. నువ్వు పడే బాధను చూసి దేవుడు మాట్లాడాడు. నువ్వు పడే ఇబ్బందిని చూసి దేవుడు మాట్లాడాడు. ఎలుగెత్తి దేవుడికి మొరపెట్టు. ప్రభువా, నా జీవితం ఖచ్చితంగా నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు, ఖచ్చితంగా ఆశ్చర్య కార్యాన్ని చూడబోతున్నావు, ఖచ్చితంగా మేలును చూడబోతున్నావు, ఖచ్చితంగా దీవెన చూడబోతున్నావు, అభివృద్ధి చూడబోతున్నావు, మార్పును చూడబోతున్నావు. సమస్తాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చగలుగుతున్నాడు దేవుడు. నువ్వు చూడబోతున్నావు. ప్రతి ద్వారాలు, మూయబడిన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. తలుపులు తెరవబడుతున్నాయి. ద్వారాలు తెరవబడుతున్నాయి. నీ జీవితంలో దేవుడు తలుపులు తెరవబోతున్నాడు. అడుగు దేవుడిని అడుగు. అడగకే పొందుకోలేకపోతున్నావు. అడుగు, దేవా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో. అడగక పొందుకోలేకపోతున్నావు. ప్రార్థన విలువ తెలుస్తుందా నీకు? అసలు ప్రార్థన విలువ తెలుస్తుందా? దేవుడు అడుగుతున్నాడు. అతడు నాకు మొరపెడితే నేను ఎలాంటి కార్యాన్ని అయినా చేస్తా. నీ కళ్ళెప్పుడు దేవుణ్ణే చూడాలి. ఇబ్బంది పెట్టే మనుషులను చూడొద్దు. పగ తీర్చుకునే దేవునికి సమయం ఇవ్వి. ఇబ్బంది పెట్టే మనుషులను చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు, సమస్యలను చూడొద్దు, ఇబ్బందులను చూడొద్దు, బాధలను చూడొద్దు, సమస్యలను చూడొద్దు. దయచేసి దేవా, నీవే నాకు ఆధారం, నీకే నేను మొరపెడతా, నా తలెత్తే వాడవు నీవే ఎప్పటికైనా అని చెప్పి దేవుణ్ణే చూద్దాం. దేవుడి మీదే విశ్వాసం ఉంచుదాం. దేవా, నా జీవితంలో అద్భుతం చేయి తండ్రి. నా జీవితంలో కార్యాలు చేయి ప్రభువా. నా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయండి తండ్రి అని చెప్పి దేవుణ్ణి అడిగి పొందుకుందాం. అడగకే పొందుకోలేకపోతున్నావు సహోదరి. నీవు అడిగితే దేవుడు సమస్తాన్ని మార్చగలడు. దేవుడు సమస్తాన్ని మార్చగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు ఆయన. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. నిన్నేనే
నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. గట్టిగా పడదాం. నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేవరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని మళ్ళీ చెప్తాం మాట, తప్పక చేస్తావు, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అందరూ అడుగుదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా. దేవా నా జీవితంలో కలగజేసుకొని దేవుడిని అడుగుదాం. ప్రభువా నా జీవితాన్ని మార్చని అడుగుదాం. ప్రభువా నా జీవితాన్ని పైకెత్తని అడుగుదాం. ప్రభువా నా తల లేపు అని అడుగుదాం. ఎలుగెత్తి నేను మొరపెడుచుండగా తండ్రి, అయ్యా నా ప్రార్థనకు జవాబు ఇవ్వు తండ్రి. నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా జీవితాన్ని పైకెత్తు తండ్రి. నా తలను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నీవే అని తండ్రి, నీకు మొరపెడుతున్నానని చెప్పి, ఏదైనా చేయగలిగిన సమర్థుడు నీవే అని చెప్పి దేవుని అడుగుదాం. నిన్ను నమ్మి
తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, అందరూ చెప్దాం, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అందరూ మళ్ళీ చెప్దాం, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. గట్టిగా చెప్పకూడదు. అద్భుతం చేయుమయ్యా నా జీవితం, మార్చు తండ్రి, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా జీవితంలో అద్భుత కార్యాన్ని చేయండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేద్దాం దేవుడికి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అడగండి, అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. ఇది దేవుని పాదాలు పట్టుకునే సమయం. ఎందుకలా మౌనంగా ఉంటారు ప్రియులారా? నీ దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతే ఎవరు నీ దగ్గరకు వస్తారు? నీ దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతే ఎవరు నీ తలపైకెత్తుతారు? నీ దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతే ఎవరు నీ జీవితాన్ని పట్టించుకుంటారు? ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అడుగు, నీ దేవుణ్ణి అడుగు, అయ్యా లేపు ప్రభువా అని అడుగు, నా జీవితాన్ని లేవనెత్తు ప్రభువా అని అడుగు, నా జీవితాన్ని పైకి లేపు ప్రభువా అని అడుగుతా. మౌనంగా ఉండొద్దు ఎవరో కూడా. అడగండి, దేవుణ్ణి అడగండి. యేసయ్యా నా జీవితాన్ని లేపండి, నా జీవితాన్ని లేపండి అయ్యా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వండి. అడుగుదాం, ప్రార్థన దేవుణ్ణి అడుగుదాం ప్రియులారా. పశ్చాత్తపడి దేవుణ్ణి అడగండి, అడగండి, దేవుణ్ణి అడగండి ప్రియులారా. దేవుడు కార్యం చేస్తాడమ్మా, సహోదరుడా, తమ్ముడా, దేవుడు కార్యం చేస్తాడు. నా దేవుడు కార్యం చేస్తాడు. తల్లి, దేవుడు కార్యం చేస్తాడు. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. నీ జీవితం మారుతుంది, నీ జీవితం మారుతుంది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి సిద్ధపడతాం. ఆయన సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బట్టుకు ఆయన ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న అనుష ప్రార్థనలు నడిపిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఐక్యమించి స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి, మహిమగల రాజా నీకు వందనాలయ్యా. ఇదిగో దేవా తండ్రి, ఇంత అద్భుతంగా ఈ యొక్క కోడికలు జరిగిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి, మీ యొక్క సేవకుడిని నిలబెట్టుకున్నాయా, మాతో మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని దర్శిస్తున్న విధానం బట్టి వందనాలయ్యా. దేవా తండ్రి, మా ఎడల అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. మా యొక్క మరణ ఆలకించండి అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాకు మీరు తప్ప ఇంకెవరున్నారయ్యా? దయతో సహాయం చేయండి తండ్రి. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దు
వద్దు తండ్రి. దేవా తండ్రి, మీరు తప్ప మాకు ఇంకెవరు లేరయ్యా. దయతో మా కన్నీటిని చూడండి తండ్రి. మా యొక్క మరణ ఆలకించండి అయ్యా. దేవా తండ్రి, మీరు మాకు ఉత్తరాన్ని దయచేయండి తండ్రి. మీకే వందనములు తండ్రి, స్తోత్రములయ్యా. మా ప్రార్థనలకి జవాబు దయచేయండి తండ్రి. దేవా తండ్రి, మా ప్రార్థనలు ఆలకించండి అయ్యా. మీకే వందనాలు తండ్రి, స్తోత్రములయ్యా. దేవా తండ్రి, మిమ్మల్ని మాత్రమే నమ్ముకుని ఉన్నామయ్యా. దేవా తండ్రి, దయతో సహాయం చేయండి అయ్యా. కార్యాలు జరిగించండి తండ్రి. జరగని కార్యాలు జరిగించే గొప్ప దేవుడు అయ్యా. దయతో సహాయం చేయండి తండ్రి. మా కన్నీటిని చూడండి అయ్యా. దయతో మీరు మాత్రమే కార్యం జరిగించే గొప్ప దేవుడు తండ్రి. మీకే వందనములయ్యా, స్తోత్రములు దేవా తండ్రి. ప్రభువా, ఈ దినముడు దేవా తండ్రి మమ్మల్ని దర్శించిన విధానం బట్టే మీకే స్తోత్రములయ్యా. మాతో మాట్లాడిన విధానం బట్టే వందనములు దేవా తండ్రి. దేవా తండ్రి, త్వరలో దేవా తండ్రి ప్రభువా మా ప్రార్థనలకి జవాబు అందజేస్తున్న దేవా మీకే వందనములు తండ్రి, స్తోత్రములయ్యా. దేవా తండ్రి, మేమైతే ఎంత మాత్రము యోగ్యులము కాదు తండ్రి. అయినప్పటికీ తండ్రి, మీ యొక్క ప్రేమతో దేవా తండ్రి మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకే స్తోత్రములు తండ్రి, వందనములు దేవా తండ్రి ప్రభువా. దేవా తండ్రి, మా యొక్క ప్రార్థనలు మీరు ఆలకించారని నమ్ముచున్నాము దేవా తండ్రి ప్రభువా. దేవా తండ్రి, మా యొక్క ప్రతి కన్నీటి బొట్టుని మీరు చూస్తున్న దేవా, వందనములు దేవా తండ్రి. మా ప్రార్థన విన్నపములు దేవా తండ్రి మీ పాదాల చెంత పెడుతున్నామయ్యా. తగిన సమయమందు తండ్రి మీ చిత్తానుసారంగా మా ప్రార్థనలకి ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుచు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదే. ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఒకసారి కూర్చున్నట్లయితే నిజంగా దేవుడు చక్కని రీతిలో ఈ కూడికని ఇంత ఉజ్జీవంగా నడిపించిన రీతిని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రారంభంలోనే నేను ఒక మాట చెప్పాను, వాతావరణం అనుకూలత లేనప్పటికీ మనమంతా ఇలా కూడుకుని ఆరాధించడానికి దేవుడు సమయం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఈ కూడిక ప్రతి ఒక్కరికి అవసరం అని. నిజంగా దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థనా జీవితం ఎంత ప్రాముఖ్యమైందో, దేవుణ్ణి ఎలా గోజాడాలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సేవకుని నిలవబెట్టి దేవదేవుడు మనతో మాట్లాడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంత చక్కని మాటలు మనకు అందించిన అన్నయ్య గారికి వందనాలండి. మంచిది. అన్నయ్య గారి వాక్యాలు ఒకవేళ మీరు వినాలనుకుంటే అన్నయ్య గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, లంకా జీవన్ కుమార్ అని యూట్యూబ్లో కొట్టినట్లయితే మీకు ఆ ఛానల్ వస్తుంది. వినే ప్రయత్నం చేయండి. అందరూ ఆత్మీయంగా బలపడటానికి వర్తమానాలు చాలా ఉపయోగపడతాయి. మంచిది. నిన్నటి దినాన్న ఒక్క చిన్న విషయం క్రాంతి కుమార్ గారు చెప్పేసి వెళ్ళారు. నిజానికి ఈరోజు ఆయనే రావాలి ఇక్కడికి. ఆయన ఎవరో చనిపోయారని అక్కడికి వెళ్ళటం జరిగింది. వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారట, కార్యక్రమం ఉందట. పాపం బతిమాలి, ఆయన పెద్ద ఆయన నన్ను బతిమాలారు. ఆయన బతిమాలి, సందీపు ఏమనుకోకు ఈసారికి అక్కడికి వెళ్ళాలి అని అంటే, నాకు ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే ఎవరినన్నా పంపించినా చెప్పడానికి ఎవరైనా ఉన్నారా లేకపోతే పంపించనని. నా మనసులో వెంటనే వచ్చిన మాట, అన్నయ్య గారు నాకు తెలుసు, జీవన్ అన్నయ్య గారిని పంపించండి అని అడిగాను. ఆయన వెళ్తూ మాట చెప్పాడు, నేను ఉన్నప్పటికంటే నువ్వు చూస్తూ ఉండి సందీపు, నువ్వేం బెంగ పెట్టుకోకు, నేను లేనని బాగా జరగదనుకోకు, అంతకన్నా బాగా జరుగుతుంది, దేవుడు ఉద్యోగాన్ని నడిపిస్తాడు, ఖచ్చితంగా చూస్తూ ఉండు, దేవుడు చాలా చక్కగా నేను ఉన్నప్పటికంటే ఇంకా బాగా దేవుడు నడిపిస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పాడు. ఆయన చెప్పారు, దేవుడు నిజంగానే ఇంత చక్కని రీతిలో జరిగించిన రీతిని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకంగా అన్నయ్య గారికి కూడా వందనాలండి. మంచిది. సాయంత్రం పూట కొంచెం తొందరగా రావడానికి ప్రయత్నించండి. సాయంత్రం జరిగే కూడిక కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. వాతావరణం అనుకూలతలో ఉండేలాగున దేవుడు చక్కగా ఈ 3 రోజుల పాటు దేవుడు సహాయం చేశాడు.
ఈ చివరి కూడికలో కూడా దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మోకరిస్తారా? ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుని సాయంత్రం జరిగే కూడిక కోసం ప్రతి ఒక్కరు దూర ప్రాంతం నుంచి శ్యామల గారు, పాస్టమ్మ గారు వస్తున్నారు. ఆవిడ ప్రయాణం కోసం బహుబలంగా ఆవిడ్ని పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలోనికి చక్కనికి ప్రార్థన చేద్దాం. వాతావరణాన్ని కూడా దేవుడు అనుకూలపరచులాగానే ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఒక 5 నిమిషాల పాటు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నియతపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. ప్రభా, ఇప్పటివరకు తండ్రి సేవకుని నిలబెట్టి తండ్రి చక్కని రీతిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా తండ్రి నీ మాటలు తండ్రి తెలియ దేవా, నీ సేవకుని నిలబెట్టావు ప్రభా, అనుకోని రీతిగా ప్రభా తండ్రి సేవకుని తండ్రి నీ ప్రణాళికను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఏర్పాటును బట్టి తండ్రి ఇక్కడ తీసుకురావటం జరిగింది తండ్రి. స్పష్టమైన బోధన మాకు తెలియజేశారు ప్రభా. తండ్రి దావీదు జీవితంలో తన చుట్టూ కష్టాలు అలుముకున్న పరిస్థితుల్లో ప్రభా తను ఎలా నీ మీద విశ్వాసం ఉంచారు, ఎలా ప్రార్థించారు, ఎలా ఆధారపడ్డారు, శత్రువుల్ని సైతం ఎలా క్షమించగలిగారు అనే తండ్రి అనేక విషయాలు మాతో పంచుకున్న రీతిని బట్టి వందనాలు ప్రభా. అలాగే సాయంత్రం పూట జరిగే తండ్రి ఆ కూడికలో కూడా మీరు తోడుగుని నడిపించండి ప్రభా. వాతావరణం సరిగ్గా లేనప్పటికీ ప్రభా తండ్రి చక్కటి అనుకూలతలనిచ్చి తండ్రి మీరు నడిపిస్తున్నారు ప్రభా. అందుని బట్టి వందనాలు. ప్రతి పరిస్థితిని ప్రభా అనుకూలపరుస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభా. తండ్రి సాయంత్రం కూడికలో కూడా తండ్రి మీరు తోడుగుని నడిపించండి తండ్రి. ఇది మా సామర్థ్యం బట్టి ఎంత మాత్రం జరగట్లేదు ప్రభా తండ్రి. మేము అనుకోలేదయ్యా తండ్రి ఇటు విధంగా జరుగుతాయని తండ్రి. మా సంఘం అంతా చేసిన ప్రార్థనకు ప్రభా తండ్రి మీరు ప్రతిఫలాన్ని ఇచ్చి తండ్రి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు తండ్రి. నీ నామ మహిమార్థం తండ్రి ఈ కూడికలు జరిగిస్తున్న రీతిని బట్టి వందనాలు. అనేకులకు తండ్రి రక్షణార్థంగా తండ్రి చక్కని మారు మనసు కలిగే విధంగా తండ్రి ఈ కూడికలను జరిగిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభా. విన్న వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో నాటబడును గాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప మేలులు పొందుకుని గొప్ప నెమ్మది కలిగిన కుటుంబాలుగా ప్రతి కుటుంబం ఉండును గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృపలో భద్రపరచండి, స్థిరంగా నిలబెట్టండి, మీ ఆత్మీయ బలాన్ని ఇచ్చి నడిపించండి. సాయంత్రం పూట జరగబోయే కూడిక విషయంలో కూడా మీరు తోడుగు నడిపించమని, సమస్తాన్ని మీరే జరిగించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన సేవకులు చేస్తారు. అయ్యగారు ముగింపు ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. సాయంత్రం పూట భోజనాల కార్యక్రమం ఉందండి, దయచేసి గమనించండి. కొంచెం తొందరగా వచ్చినట్లయితే మనం తొందరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందారండి. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రమైన 3 దినాలు కూడా తండ్రి మీరు ముందండి మరి ఘనముగా తండ్రి సేవకుల ద్వారాగా సంఘాలకి కావలసిన అనేకమైన వాక్యాలు ప్రభా మేము విని ఉన్నాము తండ్రి. మా ప్రియులు విని విడిచిపెట్టేవారు కాకుండా గ్రహించేవారుగా ఉండేటట్లు సహాయం చేసి నడిపించమని, మీరే మహిమ పొందమని, రక్షణ పొందని వారికి రక్షణ కలిగించమని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరులను దీవించి ఆశీర్వదించమని, దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి సేవకులను కూడా దీవించండి, ఆశీర్వదించి వారి సంఘాలను కూడా దీవించి నానాటికి అభివృద్ధిపరిచి మీరే మహిమ పొందగల దేవుడు అని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంటున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇకను కూడి వచ్చిన తల వంచిన మరి తోడు సేవకులకు కూడా
సమాధానం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది అందరూ